వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ప్రొఫెషన్స్, కెరియర్స్ ఎన్ని ఆప్షన్స్ మనం పెట్టుకున్నా కూడా సివిల్ సర్వెంట్ అవ్వడం, పబ్లిక్ సర్వీస్ లో ఉండడం అనేది చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే ఒక సొసైటీ మీద, అలాగే దేశంలో, సమాజంలో చాలా విషయాల మీద పట్టు సాధించి మంచి మంచి నిర్ణయాలకి తోడ్పడడం ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. అందుకే చాలా మంది ఏటా మనకి లక్షల మంది ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ క్రాక్ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కరెక్ట్ కోచింగ్ సెంటర్లో ఉంటేనే ఇది క్రాక్ చేయడం చాలా ఈజీ. అండ్ క్రాక్ చేయకపోయినా వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ డెవలప్మెంట్ ఓవరాల్గా ఆల్రౌండెడ్గా జరగడానికి ఈ కోచింగ్ తోడ్పడుతుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇవాళ మనం తిరుమల్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్, అందరికీ సుపరిచితులు, గత 5 సంవత్సరాల్లో ఐ థింక్ దాదాపు 25 మంది సివిల్ సర్వెంట్స్ని సెటిల్ చేయడమే కాకుండా గ్రూప్స్కి 100 మందిని పంపించి సక్సెస్ఫుల్గా వాళ్ళు క్లియర్ చేయించారు. ఆయనే తిరుమల్ గారు, తిరుమల్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ మెంటర్ ఫర్ సో మెనీ స్టూడెంట్స్. ఆయనతో మాట్లాడదాం. తిరుమల్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మేడం. ఎన్నేళ్ల నుంచి మీ అకాడమీ నడుపుతున్నారు? నా అకాడమీ ఫ్రమ్ లాస్ట్ 5 years మేడం. ఇది 6th year. రైట్. బట్ నేను టీచింగ్ లాస్ట్ ఆల్మోస్ట్ 11 years నుండి టీచింగ్లో ఉన్నాను. ఓకే. యూపీఎస్సీ టీచ్ చేస్తాను. సో యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే అందరూ చాలా మంది ఈజీ అనుకుంటారు, బట్ ఫ్రాంక్ నిజమైన వాస్తవం చెప్పండి. మేడం, యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజీయే, బట్ ప్రిపరేషన్ టఫ్. అది కూడా టఫ్ ఎందుకంటారంటే, నేను స్టూడెంట్స్కి ఈరోజు చాలా రీసోర్సెస్ అయిపోయినాయి. టాపర్ వచ్చి ఒక మాట చెప్తారు, సీనియర్ వచ్చి ఒక మాట చెప్తారు, ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు. ఇలా కాకుండా యూపీఎస్సీకి ఒక మెంటార్ని తీసుకోవాలి, ఒక ప్రాపర్ గైడ్లైన్స్ కొన్ని తీసుకొని అలా ముందుకెళ్ళటం వల్ల ఎగ్జామ్ చాలా ఈజీగా అవుతుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈజ్ డిఫికల్ట్ బికాస్ యు ఆర్ డైవర్టింగ్ బై టేకింగ్ సో మెనీ అడ్వైజెస్. అవును. అట్లా లేకుండా యూపీఎస్సీ సిలబస్లో ఏముంది, లైక్ యూపీఎస్సీ ఏం డిమాండ్ చేస్తుంది, మీ ప్రస్తుతానికి మీకున్న ఎబిలిటీస్ ఏంటి, సో దాన్ని యూపీఎస్సీకి ఎట్లా మార్చుకోవాలి అండ్ ఎవ్రీడే లిటిల్ బిట్ చేంజ్ చేసుకుంటూ ప్రిపరేషన్ కానీ సాగిస్తే ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్లో ఖచ్చితంగా ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది మ్యామ్. ఐ డూ అగ్రీ దెర్ ఆర్ లిమిటెడ్ జాబ్స్, బట్ ఇన్ దట్ లిమిటెడ్ జాబ్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో 1 or the other అటెంప్ట్లో ఖచ్చితంగా క్రాక్ చేస్తారు మ్యామ్. సో అందరికీ తెలిసిన కామన్ నాలెడ్జ్, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మోస్ట్ టఫ్ ప్రిలిమ్స్ చాలామంది క్రాక్ చేసి మెయిన్స్ దాకా వెళ్తారు. వాట్ ఈస్ ద అంటే ఫండమెంటల్ క్వాలిటీ అండి? మెమరీయా ఇక్కడ, హార్డ్ వర్కా, లేదు విషయ పరిజ్ఞానం విస్తారంగా ఉండాలా? వాట్ ఈస్ ద కోర్ క్వాలిటీ ఈ యూపీఎస్సీ ఎగ్జామ్? మేడం, మీరు అడిగిన క్వశ్చన్ చిన్న కరెక్షన్ మ్యామ్. ప్రిలిమ్స్ చాలామంది క్వాలిఫై మెయిన్స్కి వెళ్తున్నారు అని మీరు అంటుంటారు కదా. లేదండి, ఆల్మోస్ట్ ఒక 9 lakhs members ఎగ్జామ్కి అప్లై చేస్తే ఒక 10 to 12,000 members మాత్రమే మెయిన్స్కి వెళ్తారు. ఓ, చాలా ఎక్కువ మంది ఫిల్టర్ అవుతారు. ఆల్మోస్ట్ 98% లేదా 95% మెంబర్స్ ప్రిలిమ్స్లోనే ఫిల్టర్ అవుతారు. ఎవరైతే ప్రిలిమ్స్ దాటి మెయిన్స్కి వెళ్తారో దాంట్లో ఇంకొంచెం ఫిల్టరేషన్ జరుగుతుంది, దాన్ని ఫాలోడ్ బై ఇంటర్వ్యూ టెస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోచింగ్ విధానంలోనే ప్రాబ్లం ఉంది, స్టూడెంట్కి అప్రోచ్ అయ్యే విధానంలో ప్రాబ్లం ఉంది. లైక్ మనం ఏమంటామంటే ముందు ప్రిలిమ్స్ నేర్చుకుందాం, తర్వాత మెయిన్స్ గురించి ఆలోచిద్దాం అంటారు. నాట్ ఈవెన్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఏదో మైండ్ సెట్తో ఉన్నారు, ఇన్స్టిట్యూట్స్ కూడా అవే మైండ్ సెట్తో ఉన్నాయి. బికాస్ ఎలా అయిపోయిందంటే మేడం పరిస్థితి, 10 మంది ఒకటి చెప్తే 11వ వ్యక్తి అదే వింటున్నాడు తప్ప వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది ఆలోచించడం మర్చిపోతున్నారు. కరెక్ట్. అవునవును. బట్ ఎగ్జామ్కి ఏం కావాలి యూపీఎస్సీకి? జనరల్గా చెప్పిన పని చేసే వాళ్ళు జనరల్గా క్లరికల్ జాబ్లో చూస్తుంటాం మనం. అవును. విల్ గివ్ ది ఆర్డర్స్, దిల్ పెర్ఫార్మ్ దట్ పర్టికులర్ టాస్క్. అవును. బట్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇలాంటి జాబ్లో ఏం జరుగుతుందంటే you will not only perform the task, you also analyze the task, consequences of the task, pros and cons, ఒక డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి అంటే దీని వెనకాల చాలా నాలెడ్జ్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. ఈ నాలెడ్జ్ ప్రాసెసింగ్ అనేది ప్రిలిమ్స్లో ఒకలా ఉంటుంది, మెయిన్స్లో ఒకలా ఉంటుంది. ఈ రెండు క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నోషన్ ఏంటంటే మ్యామ్, నేను ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ ప్రిపేర్ అవుతా, 200% మీ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోవడానికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ ఈజ్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. ఎవరైతే మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళది 100% ఛాన్స్ ఉంటుంది యూపీఎస్లో సెలెక్ట్ అవ్వడానికి. రైట్. ఎందుకంటే మ్యామ్ ప్రిలిమ్స్లో ఓన్లీ స్టాటిక్ ఉంటుంది, మెయిన్స్లో స్టాటిక్తో పాటు ఎనాలిసిస్ ఉంటుంది. ఈ ఎనాలిసిస్ అనేది 3 monthsలో మనకి అలవాటు కాదనమాట. రైట్. సో మా కోచింగ్ సెంటర్లో చాలామంది ఏం చేస్తారంటే ముందు ప్రిలిమ్స్ వరకు చెప్దాము, తర్వాత మీరు క్వాలిఫై అయితే మెయిన్స్కి చూద్దాము మిగతాది అంటారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. రైట్. ఒక పిల్లవాడిని day 1 నుండే మెయిన్స్కి ట్రైన్ చేయడం మొదలు పెట్టాలి. మెయిన్స్కి చెప్తున్న టాపిక్లో ప్రిలిమ్స్కి ఏది ఇంపార్టెంట్ ఉందో చెప్పాలి. ఇలా కాకుండా ప్రిలిమ్స్కి చెప్తాను మెయిన్స్ని స్కిప్ చేస్తానంటే ఇండైరెక్ట్గా వాళ్ళ భవిష్యత్తు మనం కొంచెం ప్లే చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మ్యామ్, ఐ హ్యావ్ సీన్ వన్ థింగ్ అమాంగ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కానీ లేకుంటే
డిగ్రీ చదువుతూ ఐఏఎస్ చదివే వాళ్ళు ఉన్నారో పేరెంట్స్కి ఆ స్టూడెంట్స్కి కొన్ని పర్టికులర్ ఏమంటారు ఇంటెన్షన్స్ ఉంటాయి. అంటే ఒక ప్రాపర్ ఇంటెన్షన్తోనే వాళ్ళు కోచింగ్కి వస్తారు, రైట్, ఒక ఎమోషన్తో వస్తారు. నేను ఇది కావాలి, లేకుంటే మా అబ్బాయి ఇది కావాలి, మా అమ్మాయి ఇది కావాలని. ఆ ఎమోషన్ని ఫ్యాకల్టీ గమనించాలి, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు గమనించాలి. ఆ ఎమోషన్ ఏంటో మేము పట్టుకోగలిగితే వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేయొచ్చు మ్యామ్. ఆ ఎమోషన్ అందరూ తెలుసుకుని వస్తారా అన్నది పెద్ద క్వశ్చన్ ఇక్కడ. మీరు అన్నట్టుగా చాలా మంది తెలుసుకొని వస్తారు, కొంతమంది తెలియకుండా వస్తారు, వచ్చిన తర్వాత తెలుసుకుంటారు. మీరు ఇంకా పాజిటివ్సే చెప్పారు. కానీ నా ఇదేంటంటే క్వశ్చన్ ఏంటంటే 9 lakh స్టూడెంట్స్ రాస్తే ఎందుకు ఏ కారణాల వల్ల అంత ఫిల్టర్ అవుట్ అయిపోతారు ప్రిలిమ్స్లోనే? మేడం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మ్యామ్ చెప్పాను కదా, ప్రాపర్గా స్ట్రాటజీ ఉండదు పిల్లలకి. కొంతమంది వేసుకుంటారు పాపం, కానీ దాని ఎగ్జిక్యూషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాస్ దేర్ ఫ్రెషర్ అయి ఉండొచ్చు, ఎవరి హెల్ప్ లేకపోవచ్చు, ఇంకో పక్క సొసైటల్ ప్రెషర్, ఫినాన్షియల్ ప్రెషర్, పేరెంటల్ ప్రెషర్, మేబీ అతనికి ఉన్న పర్సనల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, మేబీ లవ్, లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. ఈరోజు పిల్లల పరిస్థితి ఎలా ఏంటంటే మ్యామ్, అందరు కష్టపడే వాళ్ళే, అందరూ మంచి మనుషులే, కాకపోతే చుట్టూ ఉన్న సోషల్ మీడియా కానివ్వండి, చుట్టూ ఉన్న పీపుల్ కానివ్వండి, తెలుసో తెలియకో మనకు మన సమస్యల కంటే కూడా పక్కన వాటి సమస్యలే మన సమస్యలుగా మారుతున్నాయి. ఈ ప్రాసెస్లో తెలియకుండా డైవర్ట్ అవ్వటం, మీ ఎనర్జీని యూపీఎస్సీ కాకుండా అదర్ వాటికి యూజ్ చేయటం. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్న టార్గెట్ డైవర్ట్ అవుతున్నారు, మీ ఎనర్జీ రైట్ ఛానల్లో కాకుండా వేరే ఛానల్కి వెళ్ళిపోతుంది. ఆబ్వియస్గా పెట్టాల్సిన కంప్లీట్ ఎఫర్ట్స్ మీరు పెట్టట్లేదు. అవును, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ వై పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ కెరియర్ మ్యామ్, నాట్ ఓన్లీ ఎగ్జామ్. లూజింగ్ దేర్ కెరియర్ ఈస్ దే డైవర్టింగ్ దేర్ ఎనర్జీ బికాస్ ఆఫ్ అదర్స్. ల్యాక్ ఆఫ్ డైవర్షన్స్, నో కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఒకవేళ పెట్టాలని చూసిన సమస్యలు సుడిగుండంలో చుట్టుకుపోవటం. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు మ్యామ్, చాలా మంచి అబ్బాయి, శ్రీకాకుళం నుండి. అసలు ఏమి రాకుండా వచ్చాడు అబ్బాయి, ఈరోజు చాలా బాగా ఆన్సర్స్ రాస్తున్నాడు, మెయిన్స్ కానీ చాలా బాగా చేస్తున్నాడు అబ్బాయి. కానీ ఇంట్లో ఫ్యామిలీకి ఫైనాన్షియల్ టెన్షన్స్, వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగలేదు, ఇలాంటివి అతని పైన పడటం వల్ల సార్ నేను వెళ్ళిపోతాను సార్ ఇంటికి, నేను దీన్ని డ్రాప్ చేస్తాను అంటాడు. నేనేం చెప్పానంటే నువ్వు ఎక్కడ ఉండేది మానేసి వెళ్ళిపోతే ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అవుతుందా? అసలు కాదు. ఆల్మోస్ట్ మీరు 80% రీచ్ అయి ఉన్నారు. ఈ లాస్ట్ 20లో వెనక్కి వెళ్ళిపోతే మీ నాన్నగారు పడ్డ కష్టం కూడా వేస్ట్ అవుతుంది, మీ కష్టం వేస్ట్ అవుతుంది, మళ్ళీ మొదటికి వెళ్తారు మీరు. అబ్బాయిని మళ్ళీ కొంచెం మెంటల్గా, మోరల్గా, ఫినాన్షియల్గా సపోర్ట్ చేసి మళ్ళీ కూర్చోబెడతాం. బట్ ఇలా నేను ఎంతమందికి చేయగలను? నేను ఒక్కడనే కాకుండా దీనికి పేరెంట్స్ కానీ ఎవరైతే ఎడ్యుకేషన్ పైన మంచి అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దే కెన్ కమ్ ఫార్వర్డ్. ఒక సిన్సియర్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుని చదువు వరకు చేయించగలిగితే ఇంకా బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం. చాలా మంచి మాట చెప్పారు మీరు. అయితే ఇక్కడ మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను, ఏంటంటే అసలు ఫండమెంటల్గా మనకి ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక మైండ్ సెట్తో ఉన్న పిల్లలు షైన్ అవుతారని అనుకుంటాం. నీట్ రాసే వాళ్ళు ఒక మైండ్ సెట్తో ఉండొచ్చు, ఇంకోటి ఏదో ఉండొచ్చు, మీడియా వాళ్ళు ఇంకోలా ఉండొచ్చు. అలాగా యూపీఎస్సీకి ఏమన్నా స్పెసిఫిక్ మైండ్ సెట్ కోసం మీరు తిరుమల్ అకాడమీలో చూస్తారా? అంటే వచ్చిన వాళ్ళందరినీ అడ్మిట్ చేసుకుంటారా? మేము కొంతమందిని ఏమో చూడంగానే అర్థమవుతుంది, కాసేపు మాట్లాడడం ఇంకా తెలుస్తుంది ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది అని. కొంతమంది పేరెంట్స్ ప్రెషర్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, కానీ వచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఎగ్జామ్ గురించి తెలుసుకొని చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు. అలాగే కొంతమంది సీరియస్గా వస్తారు, వచ్చిన తర్వాత డైవర్ట్ అవుతుంటారు. మేడం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్ యూపీఎస్సీకి ఇలా ఉండాలని లేదు. మీరు ఎవరినైనా తీసుకుంటారంటే యూపీఎస్సీకి మనం ట్రైన్ చేయొచ్చు, ఆ ప్రిపరేషన్ లో మైండ్ సెట్ మారిపోతుంది. సో అంతేగాని ఈ మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది బై డిఫాల్ట్, బై బర్త్. కొంతమందికి జెనెటికల్ గా ఈ బ్యూరోక్రాటిక్ స్కిల్స్ అనేవి, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయి. అవి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్వాలిటీస్. అవును. బట్ రిమైనింగ్ 99% ఆఫ్ ద మెంబర్స్ మాత్రం ఒక ప్లెయిన్ షీట్ని ఇస్తే మనం ఎలా అయితే నోట్ చేసుకుంటామో, మనకు నచ్చింది రాసుకుంటామో, అలాగే ఒక నార్మల్ పర్సన్ మనకి ఇస్తే వీ కెన్ ట్యూన్ హిస్ బ్రెయిన్ ఫర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. రైట్. ఏటా మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు ఇంతవరకు? మేడం యాజ్ ఆఫ్ నో 25 మెంబర్స్ అయ్యారు మ్యామ్ లాస్ట్ 5 years లో. దిస్ ఈస్ ఇన్ ఫర్ సెంట్రల్ అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్. స్టేట్ సర్వీసెస్ లో ఒక more than 500 మెంబర్స్ ఉంటారు. అందరూ ఏం ఆప్ట్ చేసుకుంటున్నారు ఎక్కువ? ఐఏఎస్ అయినా ఐపీఎస్? వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ని బట్టి ఉంటుందండి. కరెక్ట్. అవును. ర్యాంక్ ని బట్టి ఫస్ట్ ఐఏఎస్ ఉంటుంది, దాని తర్వాత ఫారెన్ సర్వీసులు ఉంటాయి, దాని ఐపీఎస్, ఐఆర్ఎస్, దేర్ ఇస్ ఎ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్, రైల్వే, ఫారెస్ట్ సర్వీస్ ఇవన్నీ తర్వాత వచ్చేస్తాయి. సో అయితే పాస్ కాని వాళ్ళు మీరేంటి మళ్ళీ మోటివేట్ చేసి వాళ్ళని నెక్స్ట్ అటెంప్ట్ కోసం పంపిస్తారా లేక? ఐ ఆల్వేస్ బిలీవ్ మ్యామ్, రాదర్ దెన్ గివింగ్ మోటివేషన్ టు ఎ చిల్డ్రన్, గివింగ్ సొల్యూషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. రైట్ రైట్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఉంది, సబ్జెక్ట్ అర్థం కాలేదు, కమాన్ యూ కెన్ డూ ఇట్ అంటే ఆ మినిట్కి బాగానే ఉంటుంది, బట్ ద ప్రాబ్లమ్ రిమైన్స్ ద సేమ్. అవును. బట్ రాదర్ దెన్ గివింగ్ మోటివేషన్, ముందు సొల్యూషన్ ఏంటో చెప్పి తర్వాత అతను కొంచెం మోటివేట్ చేస్తాం మనం. సొల్యూషన్ ఏం చెప్తారు మామూలుగా? నువ్వు సరిగ్గా చదవలే మళ్ళీ చదువు అంటారా, లేకపోతే నీకు ఈ ఏరియాస్ లో పోయాయని ఐడెంటిఫై చేసే విధంగా పట్టు ఉంటుంది మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీద ప్రిలిమ్స్ పోయింది,
పేపర్ తీసుకుని వచ్చి వి విల్ టాక్, చెప్పు ఎక్కడ తప్పు చేసావు, ఎందుకు చేసావు, తెలీదా, ఒక కంప్లీట్ అసెస్మెంట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ రెడీ చేసుకుంటాం. ఇదిగోమ్మా మీరు ఇక్కడ తప్పు చేశారు, ఎందుకు చేశారు, కారణాలు ఏంటి, ఇది ఇయర్ మనం చేయొద్దు. ఇట్లా ప్రతి దాని గురించి ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours ఉంటుంది మేము డిస్కషన్. ఆ 3 to 4 hours అనాలిసిస్ తర్వాత అతని మిస్టేక్స్ ఏంటి ఉన్నాయి, దాన్ని బట్టి ఇదిగో ఈసారి ఇలా చేయొద్దు, మనం మీ ప్రిపరేషన్ కొంచెం మార్చాలి, లాస్ట్ టైం మీ మిస్టేక్ ఎందుకు చేసావు, మేము చెప్పినా సరే మీరు ఇంతకీ ఫాలో అవ్వలేదు అని గట్టిగా మాట్లాడి చెప్పి దాని తర్వాత ఎంకరేజ్ చేస్తాం మేము, దాని తర్వాత కొంచెం మోటివేట్ చేస్తాం. ప్రిలిమ్స్ ఫార్మాట్ ఎలా ఉంటుందండి? పేపర్ ఫార్మాట్ ఆబ్జెక్టివ్ టైప్ 100 questions ఉంటాయి. జిఎస్ పేపర్, సిసాట్ పేపర్ కూడా ఉంటుంది. సిసాట్ ఈజ్ క్వాలిఫైయింగ్, జిఎస్లో 100 questions into 200 marks. ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ ఆన్ అండ్ యావరేజ్ 85 దగ్గర ఉంటుంది ఫర్ జనరల్స్. రిమైనింగ్ వాళ్ళకి వేరీ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ దేర్ రిజర్వేషన్ లెవెల్స్ని బట్టి. మ్యామ్ ప్రిలిమ్స్ ఈజీ మ్యామ్, ఐఎమ్ నాట్ మీన్ పీపుల్ టేక్ మీ రాంగ్ ఇఫ్ యూ సే దిస్. ఒక ప్రాపర్ ఛానల్లో ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ప్రిపరేషన్ని చాలా బాగా చేయొచ్చు అండి. ఎంత మజా వస్తుందంటే మ్యామ్, ఒక ఇంట్రడక్షన్ తీసుకెళ్ళి 3-4 questions అప్లై చేయొచ్చు, ఒక వే ఫార్వర్డ్ని తీసుకెళ్ళి మెయిన్స్లో 3-4 questions అప్లై చేయొచ్చు. అప్లికేషన్ తెలిస్తే దే విల్ ప్లే విత్ ఎగ్జామ్ మ్యామ్, హ్యాపీగా రాస్తారు. అది ఆ నాడి పట్టిన వాళ్ళు కరెక్ట్ మెంటర్స్ అవుతారు. అంతే కదా. నేర్పించేటప్పుడు కూడా ఏదో ప్రెషర్ పెట్టి చదివించకూడదు మ్యామ్, అతనికి తెలియకూడదు అతను నేర్చుకుంటున్నాడని. చాలా సరదాగా నవ్వుపిస్తూ కాన్సెప్ట్ మాత్రం డీటెయిల్డ్ గా డెప్త్ గా చెప్పాలి. సో అది చాలా బాగుంటుంది. ఇన్ ఎ వే దట్ క్రియేట్స్ ఇంట్రెస్ట్ టు ద స్టూడెంట్, కనెక్ట్ అవుతాడు. ముందు క్లాసులకు వస్తాడు, క్లాసులు రెగ్యులర్గా వస్తున్నారంటే అతని సోగం మనం ట్యూన్ చేసుకోవచ్చు. ఈ 5 సంవత్సరాల్లో మీ ఎక్స్పీరియన్స్లో బేసిక్గా ఏ స్టేజ్లో స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ బెస్ట్ అని మీ సలహా? ఎందుకంటే అందరికీ తెలుసు డిగ్రీ మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి సివిల్స్ రాయడానికి. డిగ్రీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, డిగ్రీ అయిపోయాక ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, పీజీ కూడా అయిపోయాక ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది ఎక్కడి నుంచి పాస్ అవుట్ అవుతారు? అందరు కేటగిరీస్ ఉన్నారు మేడం ప్రిపరేషన్లో. కాకపోతే ఎంత ఎర్లీగా ప్రిపేర్ అయితే అంత మంచిదని నేను అంటాను మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ తర్వాత డిగ్రీ ఫస్ట్ నుండి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మనం ప్రొడక్టివ్గా పేరెంట్స్ టీచర్ ట్యూన్ చేసుకోగలిగితే దే బికమ్ డైమండ్స్, దే బికమ్ వర్త్ఫుల్ డైమండ్స్ మ్యామ్. కాకపోతే వాళ్ళని ట్యూన్ చేయడంలో పేరెంట్స్ ఒక్కోసారి ఫెయిల్ అవుతున్నారు, ఒక్కోసారి ఫ్యాకల్టీ కూడా ఫెయిల్ అవ్వచ్చు, ఒక్కోసారి స్టూడెంట్ కోఆపరేట్ చేయకపోవచ్చు బికాస్ ఆఫ్ దేర్ ఏజ్, పేరెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ బిజీ స్కెడ్యూల్, టీచర్ బికాస్ ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు, ఏం చేయాలి అని అర్థం కానప్పుడు. అందుకే ఆల్వేస్ ఐ బిలీవ్ దాట్ ఇంటర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళకి టీచర్కి స్టూడెంట్ ఎంత టచ్లో ఉంటారో పేరెంట్ కూడా అంతే కనెక్షన్లో ఉండాలి మ్యామ్. సార్ మా అమ్మాయి ఎలా చదువుతుంది, మా బాబు ఎలా చదువుతున్నాడు, ఇంకేమైనా పుష్ చేద్దామా, ఇంకా చెప్పండి సార్ అతని ప్రోగ్రెస్ ఏంటి, మైండ్ సెట్ ఎలా ఉంది, నేనేమైనా చేయమంటారా, నేనేమైనా చెప్పమంటారా, ఈ కైండ్లో ఉండటం వల్ల ఏంటంటే మా అబ్బాయి చాలా కంఫర్టబుల్గా సెక్యూర్గా ఫీల్ అవుతాడు, వేరే టెన్షన్ రాదు, మంచిగా చదువుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే ఆ ఏజ్లో డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, వీటన్నిటి మనం కన్సిడర్ చేయాలి. అంతేగాని సింపుల్గా అబ్బాయికి టాలెంట్ లేదు, అమ్మాయి వల్ల కాదు అని ఇట్లా చెప్పుకుంటూ తిరగటం కాదు కదండి. కాన్సెప్చువల్ లెర్నింగ్ ఓవరాల్ పర్సనాలిటీ వికసించాలని మాట్లాడుకున్నా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే రుబ్బడం అవసరం. సో ఎన్ని గంటలు ప్రిపరేషన్ ఉంటుందండి సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎస్పెషలీ మెయిన్స్కి వచ్చే స్టేజ్లో? మేడం ఇట్స్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ఎబిలిటీస్ అగైన్. బట్ ఆన్ అండ్ యావరేజ్కి మీరు అడిగితే సో 8 hours మనం వర్క్ చేస్తాం కదా దీని డేలో, ఒక 10 hours అనుకుందాం మ్యామ్ ఆన్ అండ్ యావరేజ్గా. ఇట్ వేరీస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. నేను స్లో లెర్నర్ని, నేను తెలుగు మీడియం నుండి వచ్చాను, ఐ కెన్ సిట్ ఫర్ 12 to 13 hours. అంటే మీకంటే ఒక 2 hours ఎక్కువ కూర్చుంటాను. లేదు మీరు హై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు, హై గ్రాస్పింగ్ అండ్ అనలిటికల్ పవర్స్ ఉన్నాయి, యూ మే కంప్లీట్ దట్ ఇన్ 6 to 7 hours. ఇట్ వేరీస్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ మ్యామ్. దాన్ని బట్టే వాళ్ళకి పర్సనల్ టైం టేబుల్ ఇవ్వటం, ఎన్ని అవర్స్ కూర్చోవాలి, టైమింగ్ని ఎలా మేనేజ్ చేయాలి, లైక్ ఎవ్రీ 2 hours ఒకసారి లేసి ఫ్రెష్ అవ్వాలి, వాటర్ తాగాలి, ఒక 2 minutes వాక్ ఇవ్వండి, ఈ కైండ్ ఆఫ్ థింగ్ చెప్తూ ఉంటాను మ్యామ్ నేను, టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. అది చాలా ఇంపార్టెంట్. సో అందరికీ ఒక్కొక్క టీచింగ్ మెథడాలజీ ఉంటుంది. మీరు తిరుమల్ ఐఏఎస్ అకాడమీలో టిపికలీ అంటే క్లాస్ రూమ్ సెషన్స్ ఉండి ఫ్యాకల్టీ టీచ్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళు అప్పచెప్పే హోంవర్క్లు అవన్నీ ఉంటాయండి, లేకు హౌ డు యూ అసెస్ దెమ్, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది? నా దగ్గర ఎలా ఉంటుందంటే మ్యామ్, జనరల్గా ఎక్కడ కూడా ఒక డైరెక్టర్ని కలవాలన్నా లేకుంటే ఒక దాని హెడ్ని కలవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సార్ అవైలబిలిటీలో ఉండరని కొంతమంది బయట వాళ్ళు, లేదా ఆయన కలవాలంటే ముందే 2 days ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటూ ఉంటారు. యూ కెన్ కమ్ అండ్ విజిట్ మై ఆఫీస్ మ్యామ్. మార్నింగ్ 5:30 నుండి ఈవినింగ్ 8:30 వరకు నేను ఆఫీస్లో ఉంటాను. నా ఆఫీస్ రూమ్ కూడా స్టూడెంట్ స్టడీ రూమ్ పక్కనే ఉంటుంది. జస్ట్ దిల్ నాక్ ద రోల్, దిల్ కమ్ ఇన్ అంతే. డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. ఒక్కొక్కరికి టార్గెట్స్ ఇస్తాను,
దాంట్లో మళ్ళీ ఈరోజు మీరు ఎంత ఫినిష్ చేసి వచ్చి నాకు అప్డేట్ చేసి వెళ్ళాలి, నెక్స్ట్ డే దానిపైన క్వశ్చన్స్ అడుగుతాను అండ్ ఎగ్జామ్స్ పెడతాను. ఒక చాప్టర్ చెప్పిన ఎమ్మటే మెయిన్స్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి లాస్ట్ ఇయర్లో అవన్నీ తీసుకొని వాటిని డిస్కస్ చేసి అవన్నీ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, థియరిటికల్ కంప్లీట్లీ లాంగ్ ఫార్మాట్ ఆన్సర్స్ అవన్నీ రాపిస్తాను వాళ్ళ చేత. నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి ఎంత ఈజీగా ఉందో, మీరు ఎట్లా తప్పు చేస్తున్నారు అంటే మీ థాట్ ప్రాసెస్ రాంగ్ ఉంది, యూపీఎస్సీ ఎట్లా మిమ్మల్ని ట్విస్ట్ చేస్తుంది అని ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తాను మ్యామ్ నేను. అంటే నా దగ్గర టీచింగ్ ప్లస్ ట్రైనింగ్ ఉంటుంది మ్యామ్. మీరు గట్టిగా మాట్లాడాలి అనుకుంటే ఇంకొక యూజ్ చేయొచ్చో లేదో ఇంకొక నారాయణ శ్రీ చైతన్య లెవెల్ ఉంటుంది మీ దగ్గర. అంటే ఆ లెవెల్ ఆఫ్ అటెన్షన్ టు ద ఎగ్జామ్ సాల్వింగ్ అది కూడా ఆస్పెక్ట్ చాలా కంఫర్టబుల్గా వాళ్ళకి ఆలోచించే ఆ లిబర్టీ ఇస్తాను నేను. మేము చెప్పింది చేయండి అని కాదు, మేము చెప్పింది చేయండి, దాని తర్వాత మీకు నచ్చింది కూడా ఆలోచించండి. ఇక్కడ రెండు ఇంపార్టెంటే మ్యామ్. మీరు ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు? ఐ విల్ టీచ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అండ్ ఇండియన్ పాలిటీ మ్యామ్. అంటే టిపికలీ పాలిటీ అంటే పాలిటిక్స్ పొలిటికల్ సైన్స్ ఒకటి, ఆంథ్రోపాలజీ ఒకటి, తర్వాత ఎకనామిక్స్, హిస్టరీ, ఈ 3-4 సబ్జెక్ట్స్ బాగా షైన్ అవుతారంటారు. తెలుగు కూడా ఒకటి చెప్పారు నేను విన్నాను, దాన్ని బాగా షైన్ అవుతారు. మీరే చెప్తారా ఏ సబ్జెక్ట్ని? నో మ్యామ్, నేను ఓన్లీ ఆంథ్రో చెప్తాను యాజ్ ఆప్షనల్కి వచ్చేసి. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని చెప్పి మన ఇన్స్టిట్యూట్లో బేసికల్ ఓన్లీ ఆంథ్రోపాలజీ ఒక్కటే ఉంటుంది. ఓకే, ఎందుకంటే నేను చెప్తాను కాబట్టి. రైట్. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పేదాన్ని తీసుకొని నేను స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోలేను. రీజన్స్ చాలా ఉన్నాయి. రైట్. చాలామంది ఫ్యాకల్టీ సగం సగం చెప్పి వెళ్ళటం, కొంతమంది ఫ్యాకల్టీస్ ఏంటంటే ఆప్షనల్ అని చెప్పి తీసుకొని వాటిని ప్రొలాంగ్ చేయడం, ఇయర్ లాంగ్ ప్రొలాంగ్ చేయడం. దీనివల్ల ఫ్యాకల్టీకి మనీ వస్తాయి, బట్ స్టూడెంట్ అండ్ మేనేజ్మెంట్ రెండు ఇబ్బంది పడుతుంటారు. కరెక్ట్. ఆంథ్రోపాలజీ ఎనీవేస్ హిట్ ఫార్ములా. ఎస్ మ్యామ్. నేను ఎట్లా ఉంటుందంటే మ్యామ్ రివిజన్ చేస్తూనే ఉంటా మీకు అర్థమయ్యేదాకా. మీ మొహంలో నవ్వు వచ్చేంత వరకు నేను చెప్తూనే ఉంటా. ఫస్ట్ నార్మల్గా చెప్తా, గట్టిగా చెప్తా, తర్వాత తిట్టు కూడా చెప్తాను, తర్వాత దండం పెట్టి కూడా చెప్తా విను స్వామి అని. అంటే ఇన్ ద సెన్స్ అతనికి అక్కడ అర్థం కాలేదంటే నెక్స్ట్ కనెక్టివిటీ పోతుంది, అది పోయిందంటే ఇంట్రెస్ట్ పోతుంది. నాకు ఈ ఎగ్జామ్ నా వల్ల కాదు అంటారు. పేరెంట్స్ డ్రీమ్స్ కొలాప్స్, ఆయన లైఫ్ కొలాప్స్, మనీ వేస్ట్, టైం వేస్ట్, రిటర్న్ సోషల్ ప్రెషర్. అంటే ఇంత ఫెయిల్యూర్ అవసరమా? అదే కదా. అదేదో ప్రాపర్గా టీచర్ కూర్చొని అతను రిక్వెస్ట్ చేసుకోను ఇనిషియల్గా. వన్స్ స్టూడెంట్కి అర్థమైంది ఫర్ వాట్ ఎగ్జామ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ అని తెలిసిందంటే తర్వాత అతను మనల్ని రిక్వెస్ట్ చేస్తాడు, సార్ నాతో కూర్చోండి సార్, నాకు చెప్పండి సార్ అని. సో ఇట్స్ లైక్ ఏ రెసిప్రోకల్ మ్యామ్. ఇక్కడ ప్రిపరేషన్ అవుతున్న టైంలో వాళ్ళు డిగ్రీ కూడా పూర్తి చేయాలంటే మీ దగ్గర ఫెసిలిటీ ఉందా? ఎస్ మ్యామ్, మా దగ్గర గర్ల్స్కి సపరేట్ హాస్టల్, బాయ్స్కి సపరేట్ హాస్టల్. ఓ సార్, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మేమే రన్ చేస్తాం హాస్టల్స్ కూడా ఓన్ బిల్డింగ్లో. అండ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి వీ విల్ టీచ్ ద యూపీఎస్సీ క్లాసెస్. మార్నింగ్ ఈవినింగ్ పిల్లవాడు మా దగ్గరే ఉంటాడు మ్యామ్. మీరు ఎక్కడ వినుంటారేమో తిరుమల క్లాసెస్లో యూపీఎస్సీకి మార్నింగ్ ట్యూషన్స్ కూడా ఉన్నాయి. 5:30 to 7:30 ఎవ్రీ డే ట్యూషన్స్ కూడా మ్యామ్. అంటే ఈరోజు క్లాస్లో ఏం చెప్పారో నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ట్యూషన్లో రివిజన్ చేసి దానిపైన ఒక ఎగ్జామ్ కూడా పెడతాం, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అంటే అదొక అడిషనల్. ఎస్ మ్యామ్, ఈ సబ్జెక్ట్ 2 సార్లు రివిజన్ అవుతుంది. డే స్కాలర్స్ ఎవరు లేరు మీ దగ్గర? ఉన్నారు మ్యామ్, డే స్కాలర్స్ నుండి లోకల్గా వచ్చే వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే అంటే బోత్ తెలుగు స్టేట్స్ నుంచి చాలా ప్రాంతాల్లో ఉన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఎట్ టైం? పర్ బ్యాచ్ 50 మ్యామ్. నా క్లాస్ రూమ్ సైజ్ కూడా 15. అందుకంటే ఎక్కువ రమ్మని కూడా పట్టరు అనమాట. ఒకవేళ ఎక్కువ వస్తే వేరే బ్యాచ్కి షిఫ్ట్ చేస్తాను. సో బేసికలీ మీరు అనేది 12th అయిన తర్వాత డిగ్రీ జాయిన్ అవుతూ డిగ్రీతో పాటు సివిల్స్ ప్రిపరేషన్ ఉండే ఈ ప్యాకేజ్ జస్ట్ లైక్ మీకు బైపీసీ, నీట్ కోచింగ్, అలాగే ఎంపీసీ ఇంజనీరింగ్ కోచింగ్ లాగా మీరు ఆంథ్రోపాలజీ మేజర్గా తీసుకుని లేదు ఏ కోర్స్ అయినా తీసుకొచ్చేవాళ్ళు. యూపీఎస్సీ మ్యామ్, యూపీఎస్సీ అలాంగ్ విత్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్. బట్ దట్స్ ఫైన్. బట్ వాట్ అబౌట్ దేర్ గ్రాడ్యుయేషన్? గ్రాడ్యుయేషన్ మేము వాళ్ళు చేపిస్తాం మ్యామ్. నేను ఎగ్జామ్స్ అవన్నీ ఏ గ్రాడ్యుయేషన్ చేపిస్తారా? ఓన్లీ ఆంథ్రోపాలజీ? నో, ఓన్లీ ఎనీ డిగ్రీ సబ్జెక్ట్స్ మ్యామ్. అంటే BA కావచ్చు, BCom కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ యు హెల్ప్ దెమ్ క్లియర్ దోస్ ఎగ్జామ్స్ ఆ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ కోసం. బట్ ఫండమెంటల్ ఫోకస్, మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ క్లియరింగ్ సివిల్స్. ఎస్ మ్యామ్. బేసికల్ ఏమవుతుందంటే మ్యామ్ కొన్ని సబ్జెక్ట్స్లో డిగ్రీలో ఉన్నవి యూపీఎస్లోనే సబ్జెక్ట్లే ఉంటాయి, వాళ్ళు అవే తీసుకోమని చెప్తాం. అక్కడ వాళ్ళు 3 yearsలో చెప్పేది ఇక్కడ మేము 1 yearలో చెప్పేస్తాం కంప్లీట్గా. సో వాళ్ళు 3 years ప్రిపరేషన్ అనేది 1 yearలో అయిపోతుంది. సో మిగతా 2 years కూడా ఏం చేయొచ్చు, యూపీఎస్సీ గురించి ప్రిపేర్ అవ్వచ్చు అంతే. రీసెంట్గా మ్యామ్ నేను కొన్ని వినుండే ఇలా డిగ్రీ కమ్ ఇంటర్ కమ్ ఐఏఎస్ అని చెప్పి తీసుకొని రెసిడెన్షియల్ క్యాంపస్లోనే ఓన్లీ ఎన్సీఆర్టీస్ 1 year చెప్తాం, తర్వాత జిఎస్ కొన్ని సబ్జెక్టులు ఒక 1 year చెప్తాం. నాకు ఎప్పటికీ అర్థం కాదు ఏం ఫార్ములా అదని నాకు ఈ రోజుకి తెలియదండి మేడం. స్టూడెంట్ ఎబిలిటీస్ అనేది మీరు ఎంత అతన్ని చదివించగలిగితే అతను అంత చదువుతాడు, అంతే కదా. మనం ఏదో ఫస్ట్ ఆల్మోస్ట్ 3 months అయిపోయి ఎన్సీఆర్టీస్ని మీరు 1 year చెప్తున్నారంటే
ఆ 1 year పిల్లల టైం మీరు వేస్ట్ చేసినట్టే, ఆయన ఉన్న పొటెన్షియాలిటీ వేస్ట్ అయినట్టే. కరెక్ట్. నా దగ్గర అది ఏముండదు మ్యామ్. డే 1 డైరెక్ట్లీ స్టార్ట్ యూపీఎస్సీ. మీకు ఫండమెంటల్స్ రాకపోయినా కూడా పర్వాలేదు. ఒక కాలేజ్ ఎన్వైరన్మెంట్లో ఒక గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థికి మెచ్యూరిటీ లెవెల్స్ బెటర్గా ఉంటాయంటారా? అంటే ఎగ్జామ్ క్లియరింగ్ డిగ్రీ ఫండ్ అంటే బేసిక్ రిక్వైర్మెంట్ కోసం అది వేరు. సో మీరు ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఉండి మీరు ఏమన్నా వ్యత్యాసం చూసారా వీళ్ళ డిగ్రీ ప్రాపర్గా చేసి వచ్చిన వాళ్ళలో, కేవలం కోచింగ్ కోసం డిగ్రీని దీన్ని కంబైన్ చేసిన వాళ్ళలో మెంటల్ మెచ్యూరిటీ? మేడం డిఫరెన్స్ అనేది జనరల్గా ఒక డిగ్రీ చదివి వచ్చిన అబ్బాయి కంటే కూడా డిగ్రీ కమ్ ఐఏఎస్ చేసిన అబ్బాయి కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఓహో. ఎందుకంటే ఎర్లీ ఏజ్ లో ఈజ్ ఎక్స్పోజర్ టు వేరియస్ సబ్జెక్చువల్ నాలెడ్జ్. అదే బెటర్ అంటారా? బెటర్ ఉంటుంది మ్యామ్, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ యూపీఎస్సీ అనే కాదు మ్యామ్, ఒక ప్రాపర్ సిటిజన్గా బతకాలన్నా మనకు పాలిటీ పైన, జియోగ్రఫీ పైన, ఎకనామీ పైన, అలాగే కల్చర్ పైన, సొసైటీ పైన, హిస్టరీ పైన కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. మీరు అడుగువచ్చు సార్ హిస్టరీకి మన బ్రతడానికి ఏంటి సార్ సంబంధం అనొచ్చు. మేము చరిత్ర చాలా ఇంపార్టెంట్. ఎలా అంటారా, మనకి ఈరోజు వచ్చిన సమస్యలన్నీ కూడా చరిత్రలో ఆల్రెడీ వచ్చినవే. అవును. దానికి చాలా మంది సొల్యూషన్స్ కూడా ఇచ్చిన్నారు, పుస్తకాలు కూడా రాస్తున్నారు. అవును, అంతే కదా. మనం చదవట్లేదు, మనం వాటిని యూటిలైజ్ చేయట్లేదు. అంటే ఈ రోజున్న సమస్యల్ని, ఫ్యూచర్ ఉన్న సమస్యల్ని ముందే చరిత్రలో వాళ్ళు అనుభవించి వాటికి సొల్యూషన్స్ కూడా రాస్తున్నారు. సో ఎవరైతే చరిత్ర బాగా చదువుతారు మీరు చూస్తే వాళ్ళందరూ పొలిటీషియన్స్ గట్టిగా రాణిస్తూ ఉంటారు. ఎందుకంటే రాజనీతి శాస్త్రం అనేది అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది, అంతే, మన చరిత్ర నుండే. చరిత్ర చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ చాణక్య నీతి అంటున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది ఆ వర్డ్? అంతే కదా. రామరాజ్యం అంటున్నాం, అంతే కదా. ఎకానమీ చూడండి, ప్రతి మనిషి కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి అంటే ఫ్యామిలీలో అతనికి ఎకనామిక్ నాలెడ్జ్ ఉండాలి. అసలు డిమాండ్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మనీ ఎలా సర్క్యులేట్ అవుతుంది, సేవింగ్స్ వల్ల సమస్యలు ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడి నుండి వస్తుంది. ఇవేవీ నేర్చుకోకుండా నాకు డబ్బులు రావట్లేదు, నాకు పేరు రావట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు అంటే అది పాసిబుల్ కాదు కదా. నాలెడ్జ్ ఉన్నప్పుడే మీరు మాట్లాడగలరు. పాలిటీ ఉందండి, అవును, మీరు 10 మంది దగ్గర అనర్గళంగా మాట్లాడగలరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, మనకు ఉన్న లాస్ గురించి, మీకు గుర్తింపు వస్తుంది. సో ప్రతి జియోగ్రఫీ ఉంది, జియోగ్రఫీని బట్టి మినరల్స్ని, సాయిల్స్ని బట్టి ఏం కల్టివేట్ చేయాలి, ఎలాంటి వెదర్కి ఎలాంటి క్రాప్స్ వస్తాయి, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఎథిక్స్ ఉంది, ఎలా బిహేవ్ చేయాలి, ఏం మాట్లాడాలి, ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, రామాయణం ఏం చెప్తుంది, మోరల్స్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి అడగంటే పిల్లలకి డెఫినేషన్ కూడా తెలియదు జనరేషన్లో. అవును, కరెక్ట్. సో అలాంటివి నేర్పించడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా మంచి సిటిజన్ అవుతారు. సిటిజన్ అయితే మేము దేశానికంటే కూడా ముందు అతను బాగుపడతారు. మేడం బాగా చెప్పారు, దేశాన్ని ఉద్ధరించడం కంటే కూడా మనల్ని మనం ఉద్ధరించుకుంటే, మన చుట్టుపక్కల బాగా చేసుకుంటే దేశం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఐ థింక్ మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. ఒక మంచి ఎడ్యుకేటెడ్, ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వంగా వాళ్ళు ఇవాల్వ్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న క్రమంలోనే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ షేప్డ్, ఒక వాల్యూస్, ఐడియాస్. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, ఈరోజు పేర్లు నేను తీసుకోవట్లేదు కానీ వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీస్ చదివిన వాళ్ళే. మేము సివిల్ సర్వీస్ చదివి కొంతమంది ఐఏఎస్ వచ్చాక వదిలేసి కంపెనీ పెట్టారు, కొంతమంది ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి బై ఛాన్స్ మిస్ అయ్యే కంపెనీస్ పెట్టారు. దే ఆర్ ఎర్నింగ్ బిలియన్స్ మ్యామ్, దే ఆర్ ఎర్నింగ్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పర్ ఇయర్. ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కడ నుండి వచ్చిందంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. అవును, ఇట్ గివ్స్ యూ వెరీ వైడర్ ఎక్స్పోజర్ మ్యామ్. ఇండియా, వరల్డ్, రీజనల్, లైక్ స్టేట్, సెంటర్, ఎవ్రీథింగ్. ఒక కులం దగ్గర నుండి, ఒక మతం దగ్గర దాకా, ఒక మనిషి దగ్గర నుండి ఒక యానిమల్ దాకా ప్రతి దాన్ని కూడా అతను అసెస్ చేయగలడు. ఇంక్లూడింగ్ నేచర్ని కూడా అతను గెస్ చేసి నెక్స్ట్ రైన్ పడుతుందో, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ షుడ్ ఐ డూ కైండ్ ఆఫ్. ఆ థాట్ ప్రాసెస్ ఈజ్ అమేజింగ్. అదే ప్రాపర్గా ట్రైన్ చేయగలిగే వాళ్ళు కానీ చదివితే మాత్రం ఈ సివిల్ సర్వీసెస్ ఒకటి, లేకుంటే ఆర్మీ ట్రైనింగ్ ఒకటి పిల్లల్ని మంచి పౌరులుగా మారుస్తుంది. ఖచ్చితంగా పిల్లల్ని, ఐఎమ్ షూర్ పిల్లల్ని మంచి పౌరులుగా మారుస్తుంది. రైట్. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కరెక్ట్, అబ్సల్యూట్లీ, చాలా బాగా చెప్పారు. ఈ ఆప్షన్ ఐ థింక్ చాలా మందికి ఒక మంచి గౌరవంతో కూడిన ఆప్షన్ అండి. బికాస్ ఏ ప్రొఫెషన్కైనా దాని గౌరవం దానికి ఉంటుంది, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగానే అందరూ లేచి నిలబడతారు, ఒక అలర్ట్నెస్ వస్తుంది బాడీలో ఇప్పుడు కూడా ఎప్పుడు. అండ్ యూ ఫీల్ సో గుడ్. అక్కడ ఇన్ఫ్యాక్ట్ మీరు కోట్లు వేరే చోట సంపాదించవచ్చు, బట్ మీరు ఐఏఎస్ ఆఫీసర్గా మీ ఒక దిస్టింగ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి ఒక మంచి చేసే పరిస్థితులు మనకు వస్తే ఎంత బాగుంటుంది. ఈజ్ అ డిస్ట్రిక్ట్ ఫస్ట్ సిటిజన్ మ్యామ్. ఆ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ ఒక 3-4 lakhs ఉన్నారనుకుంటే మెంబర్స్ని, లేకుంటే ఒక 10 lakhs ఉన్నారనుకుంటే యావరేజ్ కింద, వాళ్ళందరి జీవితం ఈయన చేతిలో ఉంది. వాట్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకంటే పెద్దవాళ్ళు వచ్చి మీ కాలు మొక్కు అయ్యా మమ్మల్ని కాపాడండి అంటారు. అంటే ఒకసారి చూడండి, నేను ఒక రైతుని మ్యామ్, మీరు ఒక కలెక్టర్, నాకు 70 ఏళ్ళు, మీకు ఒక 25 ఏళ్ళు ఉంటాయి. మీరు మా ఊరికి రాగానే అమ్మ మమ్మల్ని కాపాడండి అని చెప్పి మీ చేతులు పట్టుకొని అడుగుతున్నా. అంటే 70 ఏళ్లలో నా వల్ల కానిది
మీ వల్ల అయితే నేను ఆశిస్తున్నాను. అందుకనే కదా. అంటే వాట్ ఏ పొజిషన్ ఇట్ ఈస్. కరెక్ట్. పిల్లలకి అది అర్థం కావాలి. ప్రాక్టికాలిటీకి చాలా దగ్గరగా ఉండాలి రాదర్ దెన్ ఇమాజినేషన్ ఎల్యూషన్స్ కంటే కూడా. సో ఆబ్వియస్లీ తిరుమల గారి అడక్క మానలేని ఇది, డిస్ట్రాక్షన్స్ లేని వాళ్ళు, అకుంఠిత దీక్షతో చదివిన వాళ్ళు, ఖచ్చితంగా కరెక్ట్ ఆ నాడి పట్టుకుని కరెక్ట్ సబ్జెక్ట్ని కరెక్ట్ విధంగా చదివిన వాళ్ళు తప్పకుండా క్రాక్ చేస్తారని మీరు చెప్తున్నారు. డిస్ట్రాక్షన్స్ లేకపోవడం అంటే మీ రెసిడెన్షియల్ క్యాంపస్లో మరి సెల్ ఫోన్లో అవి హౌ డూ కీప్ అ వాచ్? నో మ్యామ్, నేను అస్సలు వాచ్ చేయను వాళ్ళని. మొబైల్ యూజ్ చేయమని చెప్తాను, బట్ బ్రౌజింగ్ పర్పస్. అంతే, మొబైల్ యూజ్ చేయండి బ్రౌజింగ్ పర్పస్. అలా వాళ్ళ బ్రెయిన్ని స్లోగా ట్యూన్ చేసుకుంటాను నేను. మేడం, మనం వాళ్ళు వాచ్ చేస్తూ ఆపడానికి వాళ్ళేమో యానిమల్స్ కాదు. అవును, దే ఆర్ హ్యూమన్స్. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి 1కి 10 సార్లు. డైలీ కొంచెం వాళ్ళ బ్రెయిన్లో ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉండాలి. చిన్న అది కాదమ్మా, దీంట్లో బ్రౌజ్ చేయి, వాట్సాప్ వద్దు, లేకుంటే ఒక ట్యాబ్ తీసుకోండి, దాంట్లో యాప్లు ఏమొద్దు, బ్రౌజింగ్ వర్క్ చేయండి, అసైన్మెంట్లు ఇస్తాను చేసుకుంటారండి అంటే అతనికి వేరే చూసేంత స్కోప్ ఇవ్వద్దు మనం. అంతే కదా. నువ్వు మొబైల్ వాడతావు కానీ నాట్ ఫర్ సోషల్ మీడియా. ఒకవేళ వాడినా, ఇంతకుముందు మీరు 8 hours వాడుంటే మొబైల్ని సోషల్ మీడియాకి, ఇప్పుడు 1 hour 45 minutes తగ్గించేస్తాను తెలియకుండానే. అదే. సో వాళ్ళు మనం డైరెక్ట్గా వెళ్ళి వాచ్ చేస్తూ ఇది నో యూజ్ చేయొద్దు, ఫోన్ పగలు కొట్టేస్తాను, మీ పేరెంట్స్ కాల్ చేస్తాను. ఏం ఎడ్యుకేషన్ మ్యామ్ ఇది? రెస్పాన్సిబిలిటీ నేర్పాలి తప్ప. ఆర్ యూ ట్రై టు కంట్రోలింగ్ దెమ్ ఫిజికల్లీ? నో, యూ కాంట్ యాక్చువల్లీ. చేయలేం కూడా. మనం అన్న తర్వాత ఆ టైంకి అతను భయపడినట్టు యాక్ట్ చేసా పిల్లాడు. బయటకు వెళ్ళంగానే ఈయనేంట్రా మనకు చెప్పేది, ఇన్ఫాక్ట్ ఈడేంట్రా మనకు చెప్పేది అంటారు. సో అంటే ఇండైరెక్ట్గా అతను భయపెట్టి అతని బిహేవియర్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. దాని బదులు ఏ చిన్న వద్దమ్మా, అది బ్రౌజ్ చేసి చెప్తాను, ఈ టాపిక్ ఇది నేను అసైన్మెంట్ ఇచ్చి చేసుకుంటారా అనాలి నవ్వుతూనే. అది చేయిస్తే తెలియకుండానే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ అతనికి అర్థమవుతుంది. సోషల్ మీడియా యూజ్ చేసిన టైం ముందు మనం ఇవ్వకూడదు. అరే దానికంటే ఇప్పుడు చేయాలరా సార్, రేపొద్దున అడుగుతారు నన్ను. అలాగే మనం ఎప్పుడు పిల్లలకి చెప్పాలి, ఐ ట్రస్ట్ యూ, ఐ హ్యావ్ ఎ ట్రస్ట్ అని. ఖచ్చితంగా మీరు కొట్టగలరమ్మా, ఖచ్చితంగా బాగా వర్క్ చేయండి, ఇంకా బాగా చేస్తున్నారు, డూ ఇట్ మోర్ అని. ఎప్పుడు మేడం, ఇప్పుడు పేరెంట్ నా దగ్గరకు వచ్చి, సార్ మిమ్మల్ని నమ్మి మేము మా పిల్లని మీ దగ్గర పెడుతున్నాడు, నాకు భయం వేస్తుంది. అరే ఆయన బాధ్యత నా చేతిలో పెట్టిపోతున్నారు, నేను ఎలా హ్యాండిల్ చేయలేని అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే నాకు ఇచ్చారో దానివల్ల ఇంకా బాగా చదువు చెప్తాను నేను. అంతే కదా. నాకు ఎవ్రీడే మార్నింగ్ నేను 4 o'clock లేసి మ్యామ్ 5:30 క్లాస్కి వస్తాను. ప్రతిరోజు అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు లేసి క్లాస్కి వెళ్ళాలా, ఇంకో గంట పడుకుందామని. బట్ వీళ్ళు గుర్తొస్తారు బ్రెయిన్లో. ఈ ఏజ్ తర్వాత వాళ్ళు చదవలేరేమో, వాళ్ళ పేరెంట్స్ అంతా వెళ్ళిపోయిన డిపెండ్ అయి ఉన్నారేమో అని నన్ను నేను బలవంతంగా పుష్ చేసుకొని లేస్తాను మ్యామ్. రైట్. అలాగే స్టూడెంట్స్ కూడా ఏంటంటే బాధ్యత నేర్పించినప్పుడు మనం లేపి చదువు అనాల్సిన పని లేదు. అలాగే నమ్మకం, చిన్న నేను నమ్ముతున్నా అనే నమ్మకం, ఆ బరువు వాళ్ళు ఎత్తిన పెట్టినప్పుడు, అరే సార్ మనల్ని నమ్మాడు, మనం తప్పు చేయొద్దు, సార్ మనల్ని నమ్మాడు, క్లాసులో ఆన్సర్ చెప్పాలి, కానీ చూస్తూ ఉంటాం, చెప్పు ఆన్సర్, ఎక్స్పెక్టెడ్ యూ మ్యాన్ ఆన్సర్, తప్పు చెప్పు, నువ్వు చేంజ్ చేసుకో కొంచెం. ఇట్లా చిన్న చిన్నగా మ్యామ్. అంతే. కొంతమంది ఫ్యాకల్టీ క్లాసులో ఒక్కరినే చూసి ఇద్దరినే చూసి చెప్తూ ఉంటారు. నేను క్లాస్లో ప్రతి ఒక్కరికి ఐ కాంటాక్ట్ ఇస్తాను, ఎవరిని వదలను. సెల్ఫ్ ఒక స్కూల్, ఒక ప్రోగ్రామ్, లెర్నింగ్ ప్రోగ్రామ్. ఇది కేవలం ఎగ్జామ్స్ కోసమే కాదు, హ్యాపీ కరికులం ఉంటుంది నా దగ్గర మ్యామ్. చాలా హ్యాపీ కరికులం ఉంటుంది. లైక్ మీకు చాలా వర్క్ ఇస్తాను, మీరు చాలా చేసుకొని వచ్చి నెక్స్ట్ డే నా దగ్గర డిసప్పాయింట్గా కూర్చుంటారు. సార్ ఇచ్చినంత చేయలేకపోయింది సార్, ఐఎమ్ నర్వస్ అంటారు. నేను నవ్వి, అమ్మ మీకు ఇచ్చాను, జస్ట్ చెక్ యువర్ ఎబిలిటీస్, మీరు ఎంత మ్యాక్సిమం చేయగలరో చేయండి, రైట్. అంతేకాని దాని మించి మీరు చేయకండి, చేసిన కాడికి ది బెస్ట్ ఇవ్వండి, రేపు ఇంకొంచెం పెంచండి. ఇట్లా ఎవ్రీ మినిట్ ఐ సర్ప్రైజ్ దెమ్. మీరు అంత కష్టపడి, వాళ్ళు కష్టపడి ఫిల్టర్ అవుట్ అయిపోయి ఇంతమందే బయటపడుతున్నారు కదా, బయటపడిన తర్వాత మిగతా వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయండి? గ్రూప్స్ ఉంటాయి మేడం. ఇక్కడ సివిల్ సర్వీసెస్ రాయొచ్చు, ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ ఆర్ థర్డ్ అటెంప్ట్ కూడా చాలా మంది రాసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ కూడా 5th attempt 6th attempt వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే సివిల్ సర్వీసెస్తో పాటు స్టేట్ సర్వీసెస్ రాయొచ్చు. ఓకే మ్యామ్. ఇది కాకుండా ఇంకేదైనా కూడా RBI కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా రాయొచ్చు. బట్ మోస్ట్లీ యూపీఎస్ బాగా చదివితే ఇదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ అబ్బాయి సెటిల్ అయిపోతారు మ్యామ్. చాలా గౌరవంగా, చాలా అద్భుతంగా సెటిల్ అవ్వచ్చు. ఎందుకంటే దేశంతో సమాజంతో ముడిపడి ఉండి పనిచేయడం కంటే గొప్ప తృప్తి ఉండదండి. ఎస్ మ్యామ్. మనకు పర్ డేకి 1 లక్ష రూపాయలు వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే 10 మందిని మళ్ళీ గుర్తించినప్పుడు, 10 మందికి మనం సహాయం చేసే స్థితిలో లేనప్పుడు అంత గొప్పగా అనిపించదు సర్టెన్ ఏజ్ తర్వాత. అంతే కదా. ఎస్ మ్యామ్. మీ అకాడమీలో ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి తిరుమల గారు మీరు అడ్మిషన్స్? అవి ఎవ్రీ మంత్ బ్యాచ్ ఉంటుంది మ్యామ్, ఎవ్రీ మంత్ అడ్మిషన్స్ ఉంటాయి. రైట్. అండ్ వాళ్ళని తీసుకొని ప్రాపర్గా ముందు వాళ్ళతో మాట్లాడతాను నేను, ఎక్కడి నుండి వచ్చారు, అసలు ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా, సబ్జెక్టులు తెలుసా, అతని చేత ఒక ఆన్సర్ రాపించి దాన్ని చెక్ చేసి, లైక్ ఒక డాక్టర్ ఎలా అయితే డయాగ్నోస్ చేస్తారో డిసీజ్ని,
అలా వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ మొత్తం తెలుసుకున్న తర్వాత Right. ఐ స్టార్ట్ గైడింగ్ దెమ్, ఎడ్యుకేటింగ్ దెమ్ మ్యామ్. ఫస్ట్ నాకు తెలియకుండా ఏం చెప్తాను మ్యామ్ నేను. అంతే కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నా గురించి ఇంట్రో చెప్పాలి అంటే అవును. ఎంతో కొంత మీకు ఐడియా ఉండాలి, కరెక్ట్. సివిల్ సర్వీస్ గురించి కానీ నా గురించి కానీ. అంతే కదా. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ నేను గైడ్ చేయాలంటే ముందు ఐ షుడ్ నో అబౌట్ దెమ్ మ్యామ్. అందులో 5 వేళ్ళు ఒకలా ఉండవు. ఎస్ మ్యామ్. ఒక్కొక్కరికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక్కొక్క లిమిటేషన్ ఉంటుంది. అండ్ వచ్చే వాళ్ళందరూ ఎక్కువ రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. రూరల్ అండ్ టౌన్స్ రెండు ఉన్నారు మ్యామ్, బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఎందుకంటే నేను చూసినంత వరకు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో కొంచెం చిన్న టౌన్స్లో ఉన్న వాళ్ళకి ఆ సిన్సియారిటీ, కమిట్మెంట్, వాళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది మ్యామ్. అంటే వీళ్ళకి లేదని కదా సిటీ వాళ్ళకి, అదే వాళ్ళకి అదే పట్టుదల, వీళ్ళకి ఆ పట్టుదలతో పాటు వేరే మల్టిపుల్ థాట్స్ కూడా ఉంటాయి బ్రెయిన్ లో, బికాస్ దే ఎక్స్పోజ్ టు మోర్. అదే వాళ్ళకి ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఇవన్నీ పెట్టుకుంటారు. రైట్ రైట్ రైట్, కరెక్టే మీరు అనేది. సో మామూలుగా ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. అమ్మాయిలు అబ్బాయిలు హౌ డూ యూ కంపేర్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం? 50-50 అంటారా, లేకపోతే అమ్మాయిలకు కొంచెం పై చేయి అంటారా? కంపారిజన్ ఏం కాదు మేము, ఇక్కడ ఎవరు బాగా చదివితే వాళ్ళు అంతే. ఇట్ క్యాన్ బి ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, ఎవరు బాగా చదివితే దట్స్ దే కెన్ క్లియర్. బట్ ఎక్కువగా మీ ఎక్స్పీరియన్స్ లో గర్ల్స్ కూడా చాలా మంది ఉన్నారు మ్యామ్, బాయ్స్ ఉన్నారు ఈక్వల్ అని చెప్తాను నేను. 10% వేరీస్ హియర్ అండ్ దేర్, బట్ ఐ బిలీవ్ లైక్ గర్ల్స్ని కానీ బాయ్స్ని కానీ ఏజ్లో కొంచెం కంట్రోల్ చేసి చదివించగలిగితే అసలు చాలా బాగా చదువుతారు మేము. వాళ్ళు బోత్ ఆర్ గుడ్ మ్యామ్, మనం అట్లా కంపేర్ చేసి డిస్క్రిమినేట్ చేయలేము మ్యామ్. చేయలేము. బట్ ఆబ్వియస్లీ అంటే చాలా చోట్ల అమ్మాయిలదే హవా అని రిజల్ట్స్ వచ్చినప్పుడు మరి పేపర్లో కూడా హెడింగ్ చూస్తుంటాం. పిచ్చి పనులు ఏంటంటే మా ర్యాంక్ మా ఇన్స్టిట్యూట్కి ఎన్ని వచ్చాయి చూడండి చూడండి. అరే బాబు ఆ ఫోటో అన్ని చోట్ల ఉంది, ఎక్కడ చూడాలి దాన్ని నేను? చెప్పండి, ఇది తప్పు కదండి. అమ్మాయిలదే హవా. లేదా ఇంకొంతమంది వచ్చి అమ్మాయిని పంపించండి, మేము సర్వీసులు చేసి మీ దగ్గరికి పంపిస్తాం, మాది బాధ్యత అంటుంటారు. ఇట్లా ఫేక్ ప్రామిసెస్, వేగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదండి. చాలా బాధ్యత గల ప్రొఫెషన్, అలాగే వాళ్ళ కెరియర్తో ముడిపడి ఉంది. సో చాలా జాగ్రత్తగా వేసే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. డెఫినెట్లీ. ఎందుకంటే మనం మీడియా ముందు ఉన్నాం కదా అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడుతుంటాం. ఈ మధ్య నేను చాలాసార్లు చూశాను మ్యామ్, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అవును. బట్ దాంట్లో కంటెంట్ ఏమి ఉండట్లేదు. ఇప్పుడు యూపీఎస్సీలో మీకు టాపిక్ అర్థం కావాలంటే ఒక 30 minutes ఆఫ్ వీడియోని మీరు వినాలి. జస్ట్ 1 minute 2 minutes చెప్పేస్తున్నాం, మీరు లైక్ కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. యు ఆర్ జస్ట్ లైకింగ్ బట్ నాట్ లెర్నింగ్ మై డియర్. దెన్ అది కరెక్టే. అది మైండ్సెట్ ఇష్యూ. ఈ షార్ట్స్ అనేవి టాపిక్ అని తీసుకోవాలి మనం. అవును. దానిపైన మనం వర్కౌట్ చేయాలి. అంతే కదా. అంతేకాని షార్ట్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్కి ఏమాత్రం రాదు. ఐ హావ్ సీన్ సో మెనీ మ్యామ్, ఇండియాలో జరిగిన ప్రతి దాని గురించి కూడా 2 minutes చెప్తా ఉంటారు. బట్ అది ఎగ్జామ్కి ఎంతవరకు వస్తుంది? అంతే కదా. ఏ సబ్జెక్ట్లో ఏ పేపర్లో వస్తుంది, దాన్ని ఎలా ప్రిపేర్? 2 minutes మీరు ఆ కరెంట్ అఫైర్ నేర్చుకుంటే మరి ఇంతకుముందు మేము గంటల యూట్యూబ్లో వీడియోలు చెప్పింది దేనికండి? అంటే డెఫినెట్లీ ఇది యూపీఎస్సీకి అయితే కాదు, బట్ ప్రపంచంలో ఎలా మనకి అసహనం ఎంత తొందరగా ఇంపేషెన్స్ ఎక్కువ అయిపోయింది. మ్యామ్ బాగా చెప్పారు మీరు. ఈ పేషెన్స్ అనేది లేకపోవడం వల్ల ఎక్కువసేపు నేను చూడలేను. అదే 30 సెకండ్లలో 40 హెడ్లైన్స్ నాకు అంత తెలిసిపోవాలి అంటారు. అంత తెలియదు మ్యామ్, అంత చూస్తాం అంతే. అంతే దేన్ని కూడా ప్రాసెస్ చేయం మ్యామ్. నిజంగా మీకు తెలియదు కదా, మీ అనుభవానికి ఒకటి సాధించాలి అంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత పట్టుదల, ఎంత ఏమంటారు కఠోర దీక్ష ఉండాలి మ్యామ్. కరెక్ట్. అట్లా ఎవరు కూర్చున్నా సక్సెస్ అవుతారు. అది విలేజ్ లేదు, అర్బన్ లేదు, ఐఐటిఎన్ లేదు, గవర్నమెంట్ హై స్కూల్ లేదు మ్యామ్. ఎవరైనా సక్సెస్ అవుతాం. అలా దీక్షతో చదివిన వాళ్ళ కోసం లేదు, అలా దీక్షతో ఒక గోల్ పెట్టుకున్న వాళ్ళకి తిరుమల్ ఐఏఎస్ అకాడమీ ప్రస్తుతం నెల కొత్త అడ్మిషన్స్తో ఓపెన్గా ఉన్నారు మీరు. రైట్. అండ్ ఆబ్వియస్లీ అంటే ఇంకా మీ విజన్, మీ గోల్ ఏమిటి? మీరు కూడా ఏమైనా సివిల్స్ రాసి? ఎస్ మ్యామ్, అది చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో కూడా అయింది మన ఛానల్లోనే. ఐఎమ్ ఫ్రమ్ జెడ్పిహెచ్ హై స్కూల్ బ్యాక్గ్రౌండ్. మాది చిన్న విలేజ్, కావలి దగ్గర, నెల్లూరు జిల్లా ఉప్పులూరు అని చిన్న విలేజ్ మ్యామ్. 10th వరకు హై స్కూలే, తర్వాత ఇంగ్లీష్ మీడియం. ఐ ట్రైడ్ ఎ లాట్, ఐ వెంట్ టు ట్వైస్ ఇంటర్వ్యూ అండ్ ఐ లాస్ట్ couple of marks in merit list. 4 attempts ఉన్నాయి జనరల్ కేటగిరీ అప్పట్లో. ఐ హ్యావ్ మై ఓన్ ఛాలెంజెస్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎక్కడో స్టార్ట్ చేశాను, బట్ ఐఎమ్ వండర్ఫుల్లీ డెడ్. అంటే నాకు అది రాలేదు అని ఎక్కడ రిగ్రెట్స్ లేవు మ్యామ్, బికాస్ ఐ డిడ్ మై మ్యాక్సిమం. అంతే కదా. నేను మా విలేజ్లో కానీ మా రిలేటివ్స్లో కానీ ఇటు చదువుతారంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు ఒకప్పుడు. అలాంటిది అక్కడ నుండి 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళటం, మార్జినల్ మార్క్స్తో మిస్ అవ్వటం, ఈరోజు ఇంతమందిని ట్రైన్ చేయటం, వెరీ నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవండి. అదే చెప్తాను మ్యామ్, యూపీఎస్సీని మనం బాగా దగ్గర తీసుకొని చదివితే అది జీవితకాలం మనల్ని నడిపిస్తుంది. చాలా బాగుంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మీ యాటిట్యూడ్ ముఖ్యంగా తిరుమల గారు. బికాజ్ ఏదో ఎగ్జామ్ రాసేసారు, పాస్ అయిపోయారు, క్లియర్ చేశారు, సెకండ్ అటెంప్ట్, అలా మెకానికల్గా కాకుండా
ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్నే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా మీరు ఉపయోగపడుతుందని చెప్పడం, వాళ్ళ యాటిట్యూడ్స్ మారుతాయి అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ కోచింగ్ అని చెప్పడం అనేది ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మెనీ పీపుల్ టు. ఒక చిన్న మాట మ్యామ్, నాకు నరహరి గారు అని చెప్పి మన తెలుగు అతనే మధ్యప్రదేశ్లో వర్క్ చేస్తుంటారు, ఐఏఎస్ ఆయన. ఒకప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఒక మాట చెప్పారు, తిరుమల్ పర్సన్స్ చాలామంది ఉంటారు, పర్సనాలిటీస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి అన్నారు ఆయన ఒక మాట. అంటే పర్సన్స్ కంటే కూడా పర్సనాలిటీస్ ఇంపార్టెంట్ మ్యామ్. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రేట్ పర్సనాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ అటల్ బిహారీ గారిని తీసుకోండి, ఇందిరాగాంధీ గారిని తీసుకోండి, ఈరోజు మనకున్న నరేంద్ర మోదీ గారిని, మన చీఫ్ మినిస్టర్ని కూడా తీసుకోండి. వాళ్ళు కేవలం వ్యక్తులు కాదు మేడం, అది వ్యక్తిత్వాలు. అవును. సో ఇక్కడ మనిషి అభిమానించేది వ్యక్తిత్వాన్ని, వ్యక్తిని కాదు. ఒక ఎన్టీ రామారావు గారిని తీసుకోండి, మనం అభిమానించేది వ్యక్తిత్వాన్ని. సో అలాంటి వ్యక్తిత్వాన్ని మన స్టూడెంట్స్కి ఇంకల్కేట్ చేస్తే వాళ్ళు ఎక్కడ డిఫీట్ అవ్వలేరు కదా, అసలు అవరు. అండ్ లైఫ్లో గెలుస్తారు ఏదైనా. Yes, ma'am. అది ఈ ప్రిపరేషన్ తోటి. Yes, ma'am. వెరీ నైస్ తిరుమల్ గారు. ఐ విష్ దట్ చాలామంది స్టూడెంట్స్ మీ అంటే కొంచెం యూనిక్గా ఉంది మీ మెథడాలజీ, కాబట్టి తప్పకుండా మీ దగ్గర వచ్చి జాయిన్ అయ్యి మీ చేతుల మీదుగా వాళ్ళు మెంటర్ అయ్యి జీవితంలో బాగా పైకొచ్చి ఆఫ్ కోర్స్ అన్నీ కలిసి వస్తే ఐఏఎస్ కూడా సివిల్స్ కూడా క్రాక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.